బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నజర్ పెట్టింది రేవంత్ సర్కార్. నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. పశుసంవర్ధక శాఖ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. 2 కేసులను ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలగా ఇప్పటికే పలువురి అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసును ఏసీబీకి బదిలీ చేయడంతో అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏసీబీ విచారణ కూడా ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటు గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దుస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏసీబీకి కేసును కూడా బదిలీ చేసింది. ఈ 2 కేసులను కూడా ఏసీబీ బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే గొర్రెల పంపిణీ నిధుల బదిలీలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు కూడా తేలగా ఇప్పటికే పలువురు అక్రమాలపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసును ఏసీబీకి బదిలీ చేయడంతో అక్రమాలకు పాల్పడిన అధికారులు కూడా టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 9న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చెందినటువంటి మంత్రి శాఖగా ఉన్నాడు. అయితే ఓజీగా వ్యవహరించినటువంటి అధికారి కళ్యాణ్ ఆఫీస్ లో ఫైళ్లు మాయమైనట్లు కూడా అధికారులు కూడా గుర్తించారు. అయితే ఆ కార్యాలయంలో కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ చోరీ చేశారని కూడా ఆ శాఖ అధికారులు కూడా డీసీపీ శ్రీనివాస్ కూడా డిసెంబర్ 9న కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కీలకమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్టు కూడా గుర్తించారు. అయితే ఫైల్స్ మాయం కావడంపై కూడా ఆ సంస్థ డైరెక్టర్ ను డీసీపీ ప్రశ్నించారు గతంలో. అయితే దస్తాల అదృశ్యం కావడంపై కూడా తమకు ఎటువంటి సమాచారం లేదని కూడా ఆయన విచారణలో కూడా తెలిపారు. అయితే ఓఎస్డీ కళ్యాణ్, ఎలిజా, మోహన్, వెంకటేష్, ప్రతాప్ పై కూడా డిసెంబర్ 9న కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు కూడా నాంపల్లి పోలీసులు కూడా తెలిపారు. అయితే ఈ విషయంపై గతంలో స్పందించినటువంటి ఓఎస్డీ కళ్యాణ్ ఫైల్స్ మిస్ అయినట్లు కూడా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కూడా గతంలో కూడా మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. అయితే మంత్రి ఆమోదం కోసం ఫైల్స్ ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం కూడా ఎప్పటికప్పుడు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి కార్యాలయంలో అందజేస్తున్నట్టు కూడా ఆయన వివరించారు. అయితే ప్రభుత్వ మార్పిడి, ఫర్నిచర్, ఇతర సామాగ్రి జీఏడీలోకి అప్పగించే ప్రక్రియలో భాగంగానే మాసప్ ట్యాంక్ కార్యాలయానికి వెళ్ళినట్టు కూడా గతంలో కూడా చెప్పారు ఆయన. అయితే ఫైల్స్ మాయమయ పట్ల కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. అయితే ఇందులో రాజకీయ కోణం ఉన్న దృష్టిపై కూడా విచారణ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో యాదవులకు ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ పంపిణీపై కూడా గతంలో అనేక ఆరోపణలు కూడా వినిపించాయి. గొర్రెల పంపిణీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టు కూడా గతంలో ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శించాయి. పెద్ద ఎత్తున యాదవ కుర్మాకు సంబంధించి నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నాలు కూడా నిర్వహించారు. అందులో మెయిన్ గా పశుసంవర్ధక శాఖకు సంబంధించి అధికారులు చేతివాటం ప్రదర్శించారు. లబ్ధిదారులకు ఇవ్వకుండా మొత్తం లబ్ధిదారుల అమౌంట్ అంతా కూడా వాళ్ళే కొట్టేసినట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పట్లో ఇది పెద్ద చర్చనీయమైంది. అయితే గతంలో ఇటు దాదాపుగా 2 విడతల్లో ఇస్తామన్నటువంటి గొర్రెల పంపిణీ పథకాన్ని కూడా ఒక్క తొలి విడతతోనే ఇచ్చేసి ఆపేశారు. చాలా వరకు ఇప్పటికి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా గొర్రె కుర్మలు కూడా చాలా మంది కూడా 2వ విడత గొర్రెల పంపిణీ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది కూడా డీడీలు కట్టినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సడన్ గా పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడంపై కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లోని కొంతమంది నాయకులే చేతివాసం ప్రదర్శించి దాదాపు 2 కోట్ల రూపాయలు ఫేక్ బ్యాంక్ అకౌంట్ కూడా సృష్టించి బదిలీ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపై డిసెంబర్ 9న కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు కూడా విచారణ కూడా చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏసీపీకి అప్పగించడంపై కూడా అధికారులు టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయని కూడా పెద్ద ఎత్తున ఇటు యాదవ్ సంఘ నేతలు అలాగే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ కూడా మాయం చేశారు. మొత్తం లబ్ధిదారులకు చెందినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతర ఖాతాలకు కూడా బోగస్
ఖాతాలు కూడా సృష్టించి అవన్నీ కూడా డైవర్ట్ చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీనిపై విచారణ చేయాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏసీబీకి కూడా ఈ కేసును మళ్లిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో ఇటు అధికారులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఓఎస్డీ కళ్యాణ్ అంతా కూడా టెన్షన్ గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ప్రత్యేకంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఓఎస్డీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదే కొంతమంది ప్రసాద సంబంధించిన అధికారులు చేతివాటం ప్రదర్శించారు. అందులో భాగంగానే బోగస్ ఖాతాలు సృష్టించి 2 కోట్ల పైగా నిధులు కూడా దారి మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీనిపై ఏసీబీ విచారణ చేస్తే అందులో విషయాలు కూడా వెళ్లోకి వస్తాయని కూడా భావించింది. కాబట్టి కాంగ్రెస్ మాత్రం ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కూడా ఇటు పబ్లిక్ తో పాటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీనిపై కూడా సమగ్ర విచారణ జరిపించి నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా గతంలోనే అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఏదైనా అవినీతి అక్రమాలకు అంటే పథకాలు అవినీతి అక్రమాలు పాల్పడితే వారిపై వెంటనే యాక్షన్ తీసుకునేందుకు కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు స్పెషల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి అవకతవకలు అవినీతిపై కూడా స్పెషల్ గా విస్తరించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొదటగా ఇటు పశుసంవర్ధక శాఖలో కూడా ఫైల్స్ మాయమై, తర్వాత విద్యాశాఖ అంటే మాజీ మంత్రి సబితాయిందర్ రెడ్డి ఆఫీసులో కూడా కొన్ని ఫైల్స్ కూడా మాయమయ్యాయి కాబట్టి తర్వాత ఆ శాఖపై కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇటు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే ఆ పశుసంవర్ధక శాఖలో కూడా కీలక ఫైల్స్ అన్ని కూడా మాయమయ్యాయి. కిటికీ గ్రిల్స్ తొలగించి మరీ కొట్టేశారు. అప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది, చోటు చేసుకునేందుకు కూడా ఒక నిరాపేనమైన ఆరోపణలు కూడా చేస్తారు కాబట్టి దీనిపై సమగ్ర విచారణ చేయాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావించింది. ఈ నేపథ్యంలోనే గతంలోనే అంటే డిసెంబర్ 9 తర్వాతనే ఆ శాఖ పరమైనది అధికారులను కూడా విచారణ చేశారు. అయితే దీనిపై కూడా ఒక క్లారిటీ రాకపోవడంతో ఈ కేసును కూడా ఏసీబీకి అప్పగిస్తూ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది. సందీప్, సతీష్, అంటే 2వ విడత గొర్రెల పంపిణీ కింద డీడీలు కట్టిన యాదవ గొల్ల కుర్మ సంఘ నేతలు ఏమంటున్నారు? అంటే 2వ విడత గొర్రెల పంపిణీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? దీనిపై అయితే ఇప్పుడైతే పశువులో ఉన్నటువంటి ఫైళ్ల మళ్ళపై కూడా విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఇటు మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత అంటే ఇటు ఎన్నికల ముందే కూడా పంపిణీ చేస్తామని కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పష్టం చేశారు. కానీ ఎక్కడ కూడా 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించలేదు. చాలా మంది రైతులు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50,000 పైగా గొర్రె కుర్మలంతా కూడా డీడీలు కట్టి ఆతృతగా ఎదురుస్తున్నారు. కాబట్టి త్వరలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మొదటి విడతలో ఇటు పశుసంవర్ధకు సంబంధించిన అధికారులు కానీ అంటే ఇక్కడ మెడికల్ సంబంధించిన వాళ్ళే ఎక్కువగా గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. లబ్ధిదారులకు నేరుగా చెందకుండా అంటే ఇటు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక యూనిట్ కు 21 గొర్రెలు ఇస్తున్నారు. అందులో ఒక పొట్టేలు 20 గొర్రెలు ఇస్తున్నారు. కాబట్టి ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఎందుకంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొర్రెలు ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో గొర్రెలు తీసుకొచ్చే భాగంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఇటు యాదవ్ గొర్రె కుర్మల నుంచి కూడా డబ్బులు కూడా వసూలు చేశారు. పెద్ద ఎత్తున కూడా మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వచ్చేందుకు కూడా అధికారులు కూడా చేతివాటం ప్రదర్శించాలని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా 2వ విడత గొర్రెల పంపిణీ విషయాలను కూడా ఇటు యాదవ గొర్రె కుర్మలకు సంబంధించిన సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేశారు. నగదు బదిలీ చేస్తేనే ఈ యొక్క అక్రమాలకు అవినీతికి అడ్డుకట్ట పడుతుందని కూడా గతంలో కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నాలు రాష్ట్రాలు కూడా జరిగాయి. కానీ వీటిని మాత్రం అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్కలోకి తీసుకోలేదు, పట్టించుకోలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టి అందరూ కూడా గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా నగదు బదిలీ కూడా చేపడతాం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే యాదవ గొర్రెల కుర్మలు కూడా వాళ్ళు గొర్రెలు కూడా అందిస్తామని కూడా చెప్పింది. కాబట్టి అంటే త్వరలో నెలల్లో ఈ పథకాన్ని కూడా మళ్ళీ 2వ విడత గొర్రెల పంపిణీ చేసే కార్యక్రమం ప్రజెంట్ అయితే ఇటు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అలాగే ఇటు పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి ఫైళ్ల మయంపై కూడా సీరియస్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై కూడా పూర్తి విచారణ చేసి అధికారులు ఎవరైతే చేతివాట ప్రయత్నించాలో అవినీతి అక్రమాలకు పాల్పడారో వాళ్ళపై కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.